సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ ను 14 సంవత్సరాలు పూర్తి చేసి 15వ సంవత్సరంలోపు ఉన్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. మంగళవారం కాకినాడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సర్వికల్ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆంధ్ర ఆరోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రుల అనుమతి పత్రాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. 2006 నుంచే ఈ వ్యాక్సిన్ ప్రైవేటు రంగంలో అందుబాటులో ఉందని, ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ నరసింహ నాయక్, తెలుగుదేశం పార్టీ సిటీ మల్లెపూడి వీరు, సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, డాక్టర్ రవికుమార్, ఆలయ చైర్మన్ సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్య ఉద్దేశం అండి. ఆయన ఈనాడు కాదండి, ఏదైతే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదాం విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేశారు ఆయన. ఈ రాష్ట్రాన్ని 2020 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించవచ్చని చెప్పి వివిధ అంశాలపైన ఆయన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం అందులో సందర్భంగా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చూడాలని కళ్ళగన్నాడు ఆయన. కానీ కంటిన్యూగా ముఖ్యమంత్రి ఉంటేనండి ఆయన ఈ రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండేది. కానీ కంటిన్యూ లేకపోవడం వల్ల ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానం నెరవేరకుండా మధ్యలో ఆగిపోతున్నాయి. ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనేది ఆయన ఆలోచన. ఈరోజు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, రూరల్ ఏరియా ఉన్న హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా డెవలప్ చేసుకుని ముందుకెళ్తాం. ఈలోగా మనం చూస్తున్నాం, ఈరోజు క్యాన్సర్ వ్యాధి ఎక్కువైపోయింది మన రాష్ట్రంలో. చూస్తున్నాం క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి రోజుకు ఒకరు ఇద్దరు వస్తున్నారండి. మళ్ళీ వాళ్ళందరినీ హాస్పిటల్లో చూపించడం చేయడం, డబ్బులు లేకపోతే మళ్ళీ సీఎం గారి దగ్గర దృష్టి తీసుకెళ్తే వారేమో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు ఇవ్వడం. అదేవిధంగా మనకు ఉన్నటువంటి బస్సుధారక హాస్పిటల్లో కూడా సర్వీస్ ఉపయోగించుకుంటున్నాం. బస్సుధారకు క్యాన్సర్ హాస్పిటల్కి పంపించడం, అలాగే ఇక్కడ టాటా కూడా క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ పంపిస్తున్నాం. కానీ ఎంత పంపించినప్పుడు కూడా పేషెంట్ పెరిగిపోయారండి. ఈరోజు క్యాన్సర్ పేషెంట్ పెరిగిపోయారు. ఆ క్యాన్సర్లో కూడా ఈరోజు గర్భశయ ఏదైతే గర్భసంచి ఈరోజు వ్యాధి ఎక్కువైపోయింది ఈ రోజున. అది కానీ దాంట్లో మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. పైకి చాలామంది గర్భసంచి క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎక్కువ పేషెంట్లు ఎక్కువైపోయారు. దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక గొప్ప వ్యాక్సిన్ కనిపెట్టి ఈ రోజునే 14 సంవత్సరాల నిండిన ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్ వేయించాలని చెప్పి ప్రారంభించారండి. హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు మనం ప్రారంభించాం మన కాకినాడ నగరంలో. ఈ రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ వేయించాలి. ఆ వ్యాక్సిన్ వేయించినట్టయితే రేపు పొద్దున అటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లు, హాస్పిటలే కాదు, డాక్టర్లే కాదు ప్రచారం చేయడం. ప్రతి స్కూల్లో కూడా ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి స్కూల్లో టీచర్స్ చొరవ చూపాలి. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇది అనౌన్స్మెంట్ చేయాలి. అనౌన్స్మెంట్ చేసి 10th క్లాస్ 9th క్లాస్ ఎవరైతే చదువుతారో పిల్లలు వాళ్ళకి 14 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా టీచర్లే చొరవ తీసుకుని అక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి టీచర్లు తీసుకెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించాలని ఉపాధ్యాయులు కోరుతున్నాను.